ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, అమ్మవారి వాగ్దానంగా వారాహి అమ్మ మనతో ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ ఒక్కసారి ఈ అమ్మ మాట విను. నీ ఎన్నో రోజులుగా నీ మనసులో ఒక ప్రశ్నకి తొణికిసలాడుతూ ఉంది కదా, దానికి సమాధానం చెప్తాను. ఈ అమ్మ మీద నమ్మకం ఉంటే ఒక్కసారి వినిబిడ్డా అని చెప్పి అమ్మవారు మన కోసం ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని, అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని తీసుకొచ్చారండి. ఆ సందేశం వాగ్దానాన్ని వినే ముందు ఒక్కసారి జ్యోతిష్యంలో గొప్ప అనుభవం కలిగినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. కాంటాక్ట్ నెంబర్ 7075662225. భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడును. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి నమ్మకంగా ఒక్కసారి నాపై నమ్మకం పెట్టి వినమ్మా. నీ యొక్క వారాహి అమ్మ మాటలు, ఈ సందేశం విన్న తర్వాత అందులో నేను చెప్పే ఈ మాటల్లోని అర్థమంతా కూడా నీకు అర్థమవుతుంది. ఈ తల్లి నీకు ఏది చెప్పినా కూడా నీ మంచి కోరికే అని చెప్పి నీకు తెలుసు కదా. అలాంటప్పుడు నేను చెప్పే ఈ మాటని అశ్రద్ధ చేయకుండా విను. నువ్వు అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ కోసమే ఈ వారాహి అమ్మ ఈ వాక్కుని పంపుతున్నాను. నీ మనసులో ఎలాంటి అనుమానాలు అస్సలు పెట్టుకోవద్దు. ఈరోజు నీకు ఒక మంచి వార్త, అంటే శుభవార్త కూడా చెప్పడానికే ఇంత త్వరగా నీ ముందుకొచ్చాను. నీకు ఒక మంచి అద్భుతం కూడా జరిపిస్తాను. నీ జీవితంలో ఒక మంచి అద్భుతం జరగబోతుంది. నువ్వే ఆశ్చర్యపడే ఒక అద్భుతం ఇది. చూడగానే ఎంతో ఆనందిస్తావు తల్లి. వెంటనే ఇది విను. నీకు అంతులేని సంతోషాన్ని నేను అందిస్తాను. ఖచ్చితంగా ఈరోజు నిజంగా మన కోసం అమ్మవారు ఈ సందేశాన్ని అనేది తీసుకొచ్చారు కాబట్టే ఇంత బలంగా చెప్తున్నారు. మన కోరికలు తీర్చడానికి అమ్మవారు ఏం చెప్తున్నారు అనేది తప్పకుండా వింటే మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. తల్లి, నీ కష్టాలన్నీ కూడా ఆఖరికి వచ్చేసాయి. ఇక నీకు సంతోషకరమైన కాలం ఆరంభమైంది. ఇక నువ్వు నీ కుటుంబం అంతా కూడా ఆనందంగా జీవించబోతున్నారు. బిడ్డ, నీకు అవసరమైనటువంటి నీకైన కాలం ఇప్పుడు ప్రారంభమైంది. ఈ విషయం చెబుతూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది తెలుసా. నా నోట మాట రావటం లేదు. ఎందుకు అంటే, నా బిడ్డ జీవితం ఇన్ని సంవత్సరాలుగా అడుగున పడి ఉంది. ఇప్పటికైనా సరే పైకి లేచి విజయాన్ని అందుకోబోతుంది. నీ జీవితంలో మార్పు అనేది తీసుకొస్తాను. నీ కర్మఫలాల కారణంగా కొంత ఆలస్యమైంది, కానీ నీకు అదృష్టం అందించడానికి కానీ ఇక ఆలస్యం కాదు తల్లి. నువ్వు కూడా ఆతృతగా ఉన్నావు కదా. నీ అదృష్టాన్ని అందుకోవటానికి ఎలాంటి మార్పు నా జీవితంలో రాబోతుంది తల్లి అని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా. అవునమ్మా, ఖచ్చితంగా మార్పు వస్తుంది. నా బిడ్డ కష్టాలు తీరిపోయి పాపకర్మలు ఎప్పుడైతే నీ నుండి దూరంగా వెళ్ళిపోయాయో అప్పుడే నీ కష్టాలు తీరిపోయాయి. ఎంతగానో నువ్వు ఎదురు చూస్తున్నావు కదా తల్లి. నీ పాప కర్మలు ఎప్పుడు ఎలా నేను మూట కట్టుకున్నానమ్మా. నాకు ఎందుకు ఇంత పూర్వజన్మ పాపం వల్ల ఇన్ని రోజులు నేను పడ్డానా కష్టమని. అవును తల్లి, నువ్వు తెలుసో తెలియకో కొన్ని కష్టాలను అనుభవించేశావు. అవన్నీ కూడా ఇప్పుడు దూరమైపోయినట్లే. నీ పాపకర్మలన్నింటినీ కూడా నేను లాగేసుకున్నాను. ఇకపై నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నావు. నీ యొక్క పాపకర్మలను తొలగించడానికి ఇన్ని రోజులు ఆలస్యమైంది. ఎందుకంటే చేసిన కర్మలు ఎంతో కొంత తప్పకుండా నువ్వు అనుభవించే తీరాలి కదా. ఆ కారణంగానే ఈ ఆలస్యం. చూడమ్మా, ఇక ఈ క్షణం నుంచి నీ యొక్క జీవితంలో ఉన్న కష్టాలు, చిక్కులు కూడా తొలగిపోయి బంగారు లాంటి భవిష్యత్తు నీకు అప్పగించబోతున్నాను. ఇప్పటి వరకు నువ్వు ఈ రోజు వరకు నువ్వు కన్నీరు కారుస్తూనే ఉండొచ్చు. ఇక చాలు తల్లి, కన్నీరు కాల్చింది చాలు. ఇక ఒక్క క్షణం కూడా నీ కన్నీటిని కింద పడనివ్వకు, తుడిచేసుకో.
నువ్వే చూడు, నీ కన్నీటినంతా పక్కన పెట్టి నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో ఒక్కసారి ఊహించుకో. ఆ ఊహల్లో నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అదే శాశ్వతం కూడా చేస్తాను. సరిగ్గా అలాగే రాబోయే కాలం ఉండబోతుందమ్మా. తల్లి, కొంచెం కొంచెంగా నీ కష్టాలు, బాధలు అన్నీ కూడా, నీకు ఎదురయ్యే ఆటంకాలు అన్నీ ప్రతి ఒక్కటి కూడా తగ్గిపోతాయి. నువ్వు చెయ్యాలి అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఈ యొక్క తల్లి ఆశీస్సులతో నువ్వు సంతోషంగా ఉంటావు. నువ్వు ఏదైతే అనుకుంటూ ఉన్నావో అది అలానే జరిగిపోతుంది. ఇకపై నీకైన కాలం వచ్చేసిందమ్మా. అతి త్వరలో నీ యొక్క వారాహి అమ్మ ఆశీర్వాదంతో నీకంతా కూడా శుభం జరుగుతుంది. నమ్మకంతో ఉండు. నీ ఆశీస్సులను, కోరికలను నెరవేర్చే బాధ్యత నాది. తల్లి, నీకు మంగళకరమైన విషయాలు ఎన్నో నీ జీవితంలో జరిపిస్తానని చెప్పాను కదా. నువ్వు ఇక బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఊహించకుండానే నీ చేతుల్లో నీకు బంగారు భవిష్యత్తును పెట్టాను. ఇక నువ్వు కాస్త నీ వంతు ప్రయత్నం చేశావు అంటే నీ జీవితం అనేది అద్భుతంగా, అమోఘంగా ఉండబోతోంది. ప్రయత్నిస్తే జరగందంటూ ఈ ప్రపంచంలో ఏదీ ఉండదు. ఆ విషయం నీకు తెలుసు కదా. కాబట్టి ప్రయత్నించి చూడు. తప్పకుండా ఫలితాన్ని నువ్వు ఆస్వాదిస్తావు, అందుకుంటావు. స్వయంగా నా చేతులతోనే నీ జీవితాన్ని చక్కదిద్దుతాను. ఎన్ని అడ్డంకులు నీకు ఎదురైనా సరే నిన్ను కాపాడే బాధ్యత ఈ తల్లిది. నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటానమ్మా. ఆ ధైర్యంతో ఒక్కడుగు ముందుకు వెయ్యి. నిన్ను కంటికి రెప్పలా నేను కాపాడుకుంటాను అని చెబుతున్నాను కదా. నీకు కూడా ఆ విషయం తెలుసు. అది ఈ తల్లి బాధ్యత కూడా. నువ్వు పడిపోతుంటే జాగ్రత్తగా పట్టుకునేది నేనే. నిన్ను మంచి స్థాయిలో నిలబెట్టేది నేనే. నీ కష్టాలను ఇష్టాలుగా మార్చేది కూడా నేనే. ఇక అవన్నీ జరిపించేది స్వయంగా నేనే. కాబట్టి నీ తల్లి నీకు ఏం చేస్తుందో అర్థమైంది కదా. నువ్వు చేసే ధర్మమే నీ కుటుంబానికి మంచి. అదే నీకు రక్ష. అవును తల్లి, నువ్వు నమ్మిన న్యాయం నిన్ను ఆపద నుంచి రక్షిస్తుంది. మనసు బాధపడేలా, నీ మనసు గాయపడేలా ఎప్పుడైనా సరే నా నామాన్ని నువ్వు స్మరిస్తూ ఉండు. అప్పుడు నీకు ఖచ్చితంగా ధైర్యం రావటమే కాకుండా న్యాయ మార్గం కూడా కనిపిస్తుంది. నీకొక మందులా మారుతుంది. నా నామ జపం నీకు ఒక మందులా మారి నీ సమస్యను తొలగిస్తుంది. నీ మనసుకు కలిగిన గాయాలను కూడా దూరం చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మంచివారికి ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది. ఆ పూర్తి నమ్మకంతో నువ్వు ఉండు. కాస్త ఓపిక పట్టు తల్లి. నీ కాలం జరిగిపోతుంది. నీ పూర్తి నమ్మకం నాపై ఉంచు. ఓపికతో ఉన్నంతకాలం ఏది కూడా ఆలస్యమైనా సరే అది ఖచ్చితంగా త్వరగానే వస్తుంది. నీకైన పనులన్నీ సరైన సమయంలో జరిగిపోతాయి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అది ఆ సమయంలో జరిగితేనే నీకు మంచి జరుగుతుందని గుర్తుపెట్టుకో. నీ జీవితంలో మార్పు తెస్తాను. నువ్వు ఎదురు చూసే పనులన్నీ కూడా నేను నడిపిస్తాను. దగ్గరుండి మరీ నేను నడిపిస్తానమ్మా. నువ్వు నా దగ్గర కోరింది నేను ఎప్పుడైనా సరే, ఇప్పుడు తప్పించినా రేపు ఖచ్చితంగా తీరుస్తాను కదా. నా బిడ్డ నా దగ్గర కోరిన కోరిక పెట్టినప్పుడు దాన్ని తీర్చకుండా ఉంటానా చెప్పు. తీరుస్తుందా లేదా అనే సందేహాన్ని నీ మనసులో దూరం చేసేయి. నీలో నేనుండగా నీవు అసలు దిగులు పడాల్సిన అవసరం లేదమ్మా. ఈ తల్లి ఎప్పుడూ కూడా నీకు నీడలా ఉంటుంది. నీ పక్కనే ఈ తల్లి ఎప్పుడూ నీకు గెలుపునందిస్తూ ఉంటుంది. ఏదైతే నువ్వు జరగాలి అని నువ్వు ప్రార్థిస్తూ ఉంటావో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఒక్కొక్కసారి నీ ఆశలు నేను తీర్చలేదని నాపై నమ్మకాన్ని కోల్పోతున్నావు. అలా ఎప్పుడూ చేయకు. అలాంటి సమయంలో బాధపడుతూ నీ మనసును గందరగోళం చేసుకోకు. నీ మనసుని గాయం చేసుకుంటే నీకే కదా తల్లి బాధ. అలా కాకుండా నువ్వు నాకు ఇంకా దగ్గర అవ్వాల్సి ఉంటుంది. నాకు ఇంకా దగ్గరవ్వు. నేను నీకు మంచి చేస్తూనే ఉంటాను. దృఢమైన విశ్వాసం నీకుంటుంది నా పైన. ఎప్పుడూ కూడా నీతోనే నేనుంటానమ్మా. నువ్వు భయపడినట్లు అనిపించినా ఒక్కసారి ఈ అమ్మని తలుచుకో. ధైర్యానికి మారుపేరైన ఈ వారాహి అమ్మ నీకు శక్తిని, ధైర్యాన్ని అందిస్తాను. నువ్వు పడిపోయినట్లు ఇక్కడ ఏది కూడా జరగదు. నువ్వు అనుకున్నట్లు జరగదు. నీకు వ్యతిరేకంగా అస్సలు జరగదు, జరగనివ్వను కూడా. ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కదా. నా బిడ్డవైన నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది కదా. నా బాధ్యత నేను సక్రమంగా నిర్వహిస్తాను. కాబట్టి ధైర్యంగా ఉండు. నీ కోరికలు, ఆశలు అన్నీ నేను తీరుస్తాను. తల్లి, ఇక నువ్వు భయాందోళన మాని ఆనందంగా ఉండు. ఇది నీ యొక్క వారాహి తల్లి యొక్క మాట. నా బిడ్డలందరికీ నేను అందిస్తున్నటువంటి వాక్కు. నా బిడ్డల జీవితం అద్భుతంగా జరగబోతుందని చెబుతూ ఉన్నాను. అదేవిధంగా నువ్వు ఊహించని విధంగా నీ జీవితంలో శుభకార్యాలు కూడా జరిపిస్తాను. ఎన్నో రోజుల నుంచి నన్ను
నువ్వు కోరిన కోరికలు కోరుతూ ఉన్నావు కదా, ఇకపై అవన్నీ కూడా తీరబోతూ ఉన్నాయి. ఈ తల్లి చెప్పిన మాట జరిగే తీరుతుందమ్మా. నేను నీతో ఏ మాట అయితే అన్నానో అది నీ పక్కన ఉన్నప్పుడు, నీకు దూరంగా ఉన్నప్పుడు అదే మాట మీద ఉంటాను. నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. నాపై నమ్మకం కోల్పోవాల్సిన పని అస్సలు లేదు. నువ్వు చేయవలసిన పని, నువ్వు నాకు ఇంకా దగ్గర కావాలి తల్లి. నాపై నమ్మకాన్ని పెంచుకోవాలి. అప్పుడు నేను నీకు తోడుగా నిలుస్తాను కదా. ఈ వారాహి అమ్మ నీకు అండగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.